అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు హెల్తీగా మనం అయినా ప్రోటీన్స్ కూడా కలిగి ఉన్న పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పుదీనా చట్నీని చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కానీ ఇలా ఈజీ వేలో సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ప్రతి ముద్ద కమ్మగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే మొత్తం చట్నీతోనే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకాస్త మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇక్కడ 3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు అయితే వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఉద్దిపప్పును కూడా వేసేసుకొని అవి కూడా వేపుకుందాము. ఇక్కడ జీలకర్ర అనేది మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందండి. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకుందాము. అది కూడా ఫ్రై చేసేసుకుందాము. అన్నీ మంచి ఎరోమా వచ్చే వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండ్లీలోకి కారానికి తగ్గట్టు ఇక్కడ పచ్చిమిర్చిని తీసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిరపకాయల్ని బాగా వేపుకుందాము. అలా వేగిన తర్వాత ఇక్కడ ఒక టమోటా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాము. అన్నీ బాగా సాఫ్ట్ అయిన తర్వాత టమోటా ముక్కలు ఇందులోకి అయితే 1 కట్ట దాకా నేను పుదీనానైతే వేసుకుంటున్నాను. బాగా వాష్ చేసి వేసుకోండి 2-3 సార్లు. అలాగే ఇక్కడ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి, వాష్ చేసిండేది వేసేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గించుకుందామండి. చూడ్డానికి ఆకైతే ఇంత కనపడుతుంది, ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అయిపోతుంది. ఇందులోకి అయితే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి, ఇక్కడ చూపించినంత. ఇలా అంతా ఆకు మగ్గిపోతే ఇందులో హాఫ్ కూడా అవ్వదండి, ఎంత తక్కువగానే అయిపోతుంది. అందులో ఉన్న నీళ్ళన్నీ మిరిపోయేలోపు మనం ఇక్కడైతే ఇందాక మనం వేపుకున్న పల్లీలన్నీ మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వెల్లుల్లి రవ్వలు అయితే ఒక 5-6 వేసుకోండి. తర్వాత ఇందులోకి అయితే పల్లీలు వేపుకున్నామే అవన్నీ వేసేసుకొని ఇక్కడ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మూత పెట్టేసి కచ్చాబచ్చాగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మనం వేపుకున్నవి ఇవన్నీ చల్లారిన తర్వాత మరి మిక్సీకి అయితే పట్టేసుకుందాము. కాస్త చల్లారి పెట్టుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఇప్పుడైతే చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టినాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే మిక్సీ పట్టేసుకుంటే మన పుదీనా చట్నీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడైతే చట్నీ అయితే కమ్మగా వాసన వస్తుందండి, ఎంత బాగుందో చట్నీ టేస్ట్ కూడా. ఇదంతా ఒక బౌల్లో తీసేసుకొని దీనికి పోపు పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుందాము. అందులోకి అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం. కొద్ది కరివేపాకు వేసేసి ఇలా 2 ఒట్టిమిరపకాయలు కట్ చేసి వేసేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేపేసుకొని ఇదంతా తర్వాత మన చట్నీలోకి అయితే వేసేసుకుందాము. వేడి వేడి అన్నంలోకి ఈ పుదీనా చట్నీ వేసుకొని తినండి, కమ్మగా ఉంటుంది, కడుపు నిండా తింటారు. అలాగే ఇలా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. ముద్దకి ఇలా ఆనియన్స్ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఎలా కుదిరిందా అని. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.